అన్నీ అనుకున్నట్టు జరిగితే మనం హ్యాపీగా ఉండొచ్చు, ఏ బాధ ఉండదు. అవును, అప్పులన్నీ తీరిపోయి మంచి జాబ్ చేస్తూ బాగా సంపాదించాలి. హ్మ్. ప్రతి అడ్డమైన వాళ్ళు మనం చులకనగా చూడ్డమే. అవునే, మీ వదినన్న మాటలకి నాకే చాలా చీప్గా అనిపించింది. ఇప్పుడు ఆవిడ గురించి ఎందుకులే, తలుచుకుంటేనే ఒళ్ళంతా మండిపోతుంది. అవును, మీ వదినకి ఇంకా పిల్లలు లేరు, ఏదైనా ప్రాబ్లమా? అది వేరే కథలే, మనకెందుకు, వాళ్ళ పర్సనల్. సరేలే, ఇంతకీ రేపు వెళ్తున్నావా ఇంటికి? హా, మీ నాన్న ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. సర్లే, వెళ్తే వెళ్ళావు గానీ మీ వదినతో గొడవ పడకు. నేనసలు మాట్లాడను, నాకేం అవసరం ఆమెతో. వెళ్ళిన ప్రతిసారి ఏదోటి పెట్టుకుంటావు కదా. ఏం లేదులే, నా పాటికి నేను ఉంటాను. సరే.